కవిత కొత్త పార్టీ ప్రకటించారు. తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ప్రజల సంక్షేమం కోసం తాను 5 ప్రధాన అంశాలపై ప్రత్యేకంగా కృషి చేస్తానని ప్రకటించారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. మరో 2 ఏళ్ల తర్వాత మీ అమ్మ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి పాలన అందిస్తామని కవిత హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తామని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 3 ప్రధాన పార్టీలు అవినీతి, కుటుంబ పాలన, అధర్మంతో నిండిపోయాయని తీవ్ర విమర్శలు చేశారు. తల్లి జేబు చూడదు, కడుపు చూస్తుందని వ్యాఖ్యానించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత కొత్త పార్టీ ప్రకటించారు. తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ప్రజల సంక్షేమం కోసం తాను 5 ప్రధాన అంశాలపై ప్రత్యేకంగా కృషి చేస్తానని ప్రకటించారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. మరో 2 ఏళ్ల తర్వాత మీ అమ్మ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి పాలన అందిస్తామని కవిత హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తామని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 3 ప్రధాన పార్టీలు అవినీతి, కుటుంబ పాలన, అధర్మంతో నిండిపోయాయని తీవ్ర విమర్శలు చేశారు. తల్లి జేబు చూడదు, కడుపు చూస్తుందని వ్యాఖ్యానించారు. నేనొక ప్రపోజల్ చెప్తున్నా. ఈ 3 పార్టీల మీద ఆనాడు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు పాంచజన్యమైన శంఖం పేరు యుద్ధంకి ముందు పాంచజన్యం ఎట్లయితే పూరిస్తారో మనం కూడా పాంచజన్యం పూరిద్దాం. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. ఆ 5 అంశాల కోసం ఇప్పుడు కొట్లాడదాం. రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మన ప్రజలకు ఇద్దాం. ఏం అంశాలు అవి? మొట్టమొదటిది విద్య. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఆనాడు కేసీఆర్ గారు స్కూల్ బంద్ చేసుకుంటూ వచ్చారు. అదే రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ఎక్కడా కూడా ప్రభుత్వ పాఠశాలలలో వసతులు లేవు. వాష్రూమ్ ఉండదు, వాచ్మెన్ ఉండడు, అటెండర్ ఉండడు. పిల్లలే పోయి బెల్లు కొట్టుకోవాలి, పిల్లలే పోయి బాత్రూమ్లు కడుక్కోవాలి, మంచినీళ్ళు ఉండవు. భయంకరమైన పరిస్థితి ఉంది. నేనేమంటా అంటే గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని కూడా అంతే పవిత్రంగా చూడాలి. గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని అంత పవిత్రంగా చూడాలి. నేనొక ప్రపోజల్ చెప్తున్నా. ఈ 3 పార్టీల మీద ఆనాడు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు పాంచజన్యమైన శంఖం పేరు యుద్ధంకి ముందు పాంచజన్యం ఎట్లయితే పూరిస్తారో మనం కూడా పాంచజన్యం పూరిద్దాం. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. ఆ 5 అంశాల కోసం